ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యయ్యో, పిచ్చెక్కిపోయిందమ్మా. ఆమెకు పిచ్చెక్కిపోయింది. ఎవరి గురించి మామయ్య మాట్లాడుతున్నావు? ఇంకెవరమ్మా? మీ అత్తయ్య. కన్ఫర్మ్ గా నట్లు బోల్ట్లు అన్ని లూజ్ అయిపోయాయి. ఆమెని మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లి బాగు చేయించాలి. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటా మాటలు? అరేరే, ఏమీ చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్తుంది, ఏంటేంటో చేస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. అసలు మ్యాటర్ చెప్పకుండా ఏంటేంటో మాట్లాడుతున్నావు. అది కాదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. అది ద్వారక పిఎస్కి. అది కూడా దుర్గ మీద కేసు. దుర్గ మీద అత్తయ్య కేసు పెట్టిందా? అరే, తన కొడుకు మురారిని దుర్గ చంపాలని ప్లాన్ చేసిందట. వాణ్ణి కాపాడి తనకు అప్పజెప్పమని కేసు పెడితే అది నిలుస్తుందా? మురారి మేజర్. అతను నాకేం డేంజర్ లేదు, నేను నా సొంత నిర్ణయమేదే ఇక్కడ ఉంటున్నాను అన్నాడనుకో, అప్పుడు తప్పుడు కేసు పెట్టిందని ఈమెనే లోపలేస్తారు. నవ్వుతున్నావేంటమ్మా? అత్తయ్య ఈ కేసు పెట్టుండదు మామయ్య, ఎవరో పెట్టించి ఉంటారు. అరే, ఎవరు పెట్టిస్తారు? ఆమె నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు. మొన్న వెళ్ళి జైల్లో మొగుడుతో మాట్లాడుకొచ్చింది, అంతే. తర్వాత ఎవ్వరూ ఆమెని కలవలేదు. అయితే ఖచ్చితంగా ఇది మామయ్య ప్లానే. ఏంటి? అవును మామయ్య. మామయ్య ఇంత డెప్త్ గా ఆలోచించగలుగుతాడు, ఇంత పగడ్బందీగా ప్లాన్ చేయగలుగుతాడు, ఇలాంటి రివర్స్ స్టెప్స్ వేయగలుగుతాడు. ఏంటి రివర్స్ చెప్పు? ఇది దుర్గకి తెలిస్తే ఆమె ఎలాంటి రివర్స్ గేరేస్తుందో అర్థం కావట్లేదు. చూడు మావయ్య, ఈ కేసు పెట్టడంలో ఇన్నర్ సెన్స్ ఏంటో నీకర్థం కాకపోయినా నాకర్థమైంది. దీని ప్రకారం నేనేం చేయాలో కూడా అర్థమైంది. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిస్కో స్టెప్స్ వేస్తున్నారు. దుర్గకి కేసు మ్యాటర్ తెలిసాక అప్పుడు తెలుస్తుంది ఎవరేం చేయాలో. అసలు ఏమనుకుంటుందమ్మా ఆవిడ? కేసు పెడితే బెదిరిపోయి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాననుకుంటుందా? నా ప్రాణం పోయినా నీకు, అన్నయ్యకి, ఈ కుటుంబానికి నేను దూరం కాను. మురారి, ఏంటా మాటలు? సువర్ణ ఏదో పిచ్చి పని చేసిందని నువ్వెందుకు ఆవేశపడి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఎన్ని గడ్డి ఆవుల్ని తగలబెట్టినా సముద్రం వేడెక్కదు. ఆవిడ ఏం చేసినా మన కుటుంబాన్ని విడదీయలేదు. ఇంకెప్పుడు పొరపాటున కూడా అపశకున మాటలు మాట్లాడుకు. అసలు సువర్ణ గారు ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడంలో అర్థమేంటత్తయ్యా? మురారి దీన్ని ఒప్పుకోడని చాలా క్లారిటీగా తెలిసి ఆవిడలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే దీని వెనక ఏదైనా ప్లాన్ ఉండుంటుందా? ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది. చట్టపరంగా మురారిని కంట్రోల్ చేసే హక్కు ఇప్పుడెవరికీ లేదు. ఆ విషయం 21 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క మనిషికి తెలిసుంటుంది. ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. మరి ఎందుకు అలా చేశారు? మనం ఈ విషయం మీద చాలా ఎక్కువగా థింక్ చేసి డిస్టర్బ్ అయ్యి ఏదో ఒక మిస్టేక్ చేసేలా చేయడానికి. కంగారులో చేసే తప్పులే నిజానికి ముసుగు వేస్తాయి, మనల్ని చీకట్లోకి తోసేస్తాయి. అందుకే మనం ఎలాంటి ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వకుండా కూల్గా ఆలోచిద్దాం. అమ్మో, ఈ దుర్గమ్మ నిజంగా కనకదుర్గమ్మే. మీ అత్తయ్య మామయ్యలు వేసిన ప్లాన్కి విరుగుడు కనిపెట్టేసింది. వీళ్ళని కూలవనివ్వకూడదు, బాగా వేడెక్కించాలి. ఏదో ఒకటి చేయి నక్షత్ర. వెళ్ళు. ఏంటి బావగారు, ఆ సువర్ణ గారు అత్తయ్య గారి మీద కంప్లైంట్ ఇస్తే మనమంతా చూస్తూ ఊరుకోవాలా? ఏ మనకి పౌరుషం లేదా? మనం కూడా ఎదురు కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇద్దామా? అవును అత్తయ్య గారు, మీరు వెళ్లి స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి, చెప్తాను. మేమందరం మీ వెంటే ఉండి సపోర్ట్ చేస్తాం. ఏమని పెట్టమంటావు కంప్లైంట్? ఇంకేమని పెడతాం? మురారి సువర్ణ కొడుకే అయినా చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాడు కాబట్టి వాడు నా కొడుకే అవుతాడు, నా దగ్గర వాడి ప్రాణానికి ఎలాంటి హాని జరగదు అని కేసు పెడదాం. బాగుంది నీ ఆలోచన. నీ బ్రెయిన్ కి ఇలాంటి ఆలోచన తట్టడమే ఎక్కువ. ఎందుకు అలా అంటున్నారు?
ఒకవేళ బయట ఎవరైనా ప్లాన్డ్ గా బావ మీద అటాక్ చేస్తే మా అత్తయ్యే అందుకు బాధ్యురాలని ఆవిడే డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టుగా కేసు పెట్టమంటున్నావు కదా, అందుకే అత్తయ్య అలా అంటున్నారు. అయ్యో, నేను మాట్లాడిన దాంట్లో ఇంత బ్యాడ్ ఉందా? నాకు అస్సలు తెలియలేదు. నక్షత్ర, నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడుకు. కాసేపు సైలెంట్గా ఉండు. ఏం చేయాలో అమ్మ చెప్తుంది కదా. ఏంటి ఆవిడ చెప్పేది? చెప్పేది విను దుర్గా. నువ్వేం చేసినా మురారి నా కొడుకు కాదని నిరూపించలేవు. ఏ కోర్టుకి వెళ్ళినా వాణ్ణి నీ చేతులతో నువ్వే నాకు అప్పచెప్పాలి. ఏయ్, అసలు నువ్వు నా తల్లివే కాదని నేనందరికీ చెప్తున్నాను. ఏ కోర్టులో అయినా ఈ మాటే చెప్తాను. నువ్వు కానీ నీ భర్త కానీ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు. మర్యాదగా బయటికెళ్ళు. మురారి, సువర్ణకి నేను సమాధానం చెప్తాను. తెలివైన వాళ్ళతో పోటీ పడకూడదు, తెగించిన వాడితో తలబడకూడదు అంటారు. అక్షరం ముక్క రాని రోజునే గొప్ప చదువులు చదివిన రాజశేఖర్కి బుద్ధి చెప్పాను. నా పిల్లల కోసం నేను నా ప్రాణాల్ని కూడా పణంగా పెట్టేస్తాను. నిజంగానా? ఒక్క నిమిషం. అయితే ఏది? ఇదిగో ఈ కత్తితో నీ గుండెల్లో పొడుచుకో. మురారిని నీకే అప్పచెప్పి వెళ్ళిపోతాను. ఏ పొడుచుకోవా? నా బిడ్డల కోసం ప్రాణాలు లెక్క చేయిందాన్ని నా మురారి కోసం ఈ పని చేయలేనా? మురారి, మా కోసం నువ్వు ప్రాణం ఇస్తావని నాకు తెలుసమ్మా. ఈ విషయాన్ని ఇలాంటి దుర్మార్గులకి నిరూపించాల్సిన అవసరం నీకు లేదు. నీకైతే నా అయితే మేమెలా బ్రతుకుతామమ్మా? మురారి, మా అమ్మని ఛాలెంజ్ చేసావు కదా, ఇప్పుడు అదే ఛాలెంజ్ నీకు చేస్తున్నాను. నిజంగా నేను నీ కొడుకుగా నీ ఇంట్లో అడుగు పెట్టాలని నీకుంటే ఇదిగో ఇదే కత్తితో నువ్వు పొడుచుకో. కత్తి నీ గుండెల్లోకి దిగిన మరుక్షణం నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నేను మీ ఇంట్లోకి వచ్చి చేరిపోతాను. తీసుకో. తను ఎందుకు పొడుచుకుంటది? తను పొడిచే రకమే గాని పొడుచుకునే రకం కాదుగా.
అమ్మ మా కోసం వెనక ముందు ఆలోచించకుండా కత్తి అందుకుంది. కానీ నువ్వు లాభ నష్టాలు లెక్కలేస్తూ కత్తి దిగితే చస్తానేమో అని భయపడుతున్నావు కదూ. ఈ దుర్గమ్మే నా అమ్మ, నువ్వు కాదు. ఓ బయటికి. కన్న తల్లిని కాదు అనే కొడుకుని నిన్నే చూస్తున్నాను. కాని నువ్వు కాదు అన్నావని నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లే వరకు నేను వదిలిపెట్టను. సువర్ణ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏదైనా సరే అది నీదైతే నిన్నొదిలిపోదు. నీది కాందైతే ఎంత ప్రయత్నించినా నీకు దక్కదు. దక్కే వరకు నువ్వప్పట్లో చేసినట్టే నీ ఇంటి ముందు నేను మౌన పోరాటం చేస్తాను. ఏంటి మౌన పోరాటమా? అబ్బో, ఏంటి ఏంటి నువ్వు చేసేది? మౌన పోరాటమా? మా అమ్మలా మౌన పోరాటం చేస్తావా? ఏది ఒక్క గంట సేపు ఒక్క మాట మాట్లాడకుండా ఒకే చోట మఠం వేసుకుని కూర్చో, చూస్తాను. నువ్వు చేయలేవు. మా అమ్మ మా అన్నయ్య కోసం ఆ పని చేసిందంటే దానికి మా అమ్మ దృఢ సంకల్పం, మా అమ్మ ధైర్యం అన్నీ తోడయ్యాయి. అంతకంటే ఎక్కువగా మా అన్నయ్య మీద మా అమ్మకున్న ప్రేమ స్వచ్ఛమైనది. నీకు మా అమ్మకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు మా అమ్మతో ఛాలెంజ్ చేయడమా? మాట్లాడింది చాలు, ఇంకా బయలుదేరు. నేను వెళ్ళను. ఏంటి ఇంకా ఇక్కడే ఉండి చీకొట్టించుకుంటావా? బయలుదేరు సువర్ణ. నా కొడుకు నాతో వచ్చేంత వరకు నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను. సువర్ణ, నువ్వు కొడుకు మీద ప్రేమతో మురారిని దక్కించుకోవాలని ఇక్కడికి రాలేదని నాకు తెలుసు. ఇంకొన్ని రోజుల్లో నీ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కి మురారి సంతకం అవసరం. కాబట్టే వాడి కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. వాణ్ణి నేను కన్నానని మర్చిపోతున్నావు దుర్గా. కంటేనే అమ్మ అని అనరు సువర్ణ, ప్రేమ ఉంటేనే అంటారు. నువ్వు మురారిని చంపడానికి కూడా వెనకాడని మనిషివి. నీకు కన్న కొడుకు మీద ప్రేముందా? అసలైతే నిన్ను మనిషిని కూడా అనకూడదు. నీకు పిల్లలతో పని లేదు, కేవలం డబ్బుతోనే పని. నీలాంటి వాళ్లకి అమ్మ అని పిలిపించుకునే అర్హత లేదు. ఒకవేళ ఉన్నా ఆ పిలుపుకున్న అర్థం నీకర్థం కాదు. నువ్వు మురారి మీద ఆశ పెట్టుకోవద్దు. నువ్వేం చేసినా మురారి నీ దగ్గరికి రాడు. ఇక వెళ్ళు. వస్తాడు. నేనెప్పటికీ రాను. వచ్చేలా చేసుకుంటాన్రా, అప్పుడు నువ్వే వస్తావు. సువర్ణ, ముందుగా నా బిడ్డలతో చెప్పి నీకు చెప్దామనుకున్నా. కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి తీసుకొచ్చావు. అందుకే చెప్తున్నాను. నువ్వు మురారిని కన్నావనే అధికారంతో ఉన్నావు కదా, ఇంత పట్టుబట్టి మురారి కోసం ఇంటికి రాగలుగుతున్నావు. ఇక మీదట నీకు ఆ అధికారం లేకుండా చేస్తే అప్పుడు నువ్వు మురారి కోసం రాలేవు కదా. అంటే ఇక నీకు మురారి మీద కన్న తల్లివనే అధికారం ఉండదు. నేను మురారిని దత్తత తీసుకుంటున్నాను.
ఏంటి? ఇన్ని రోజులు మురారి నా కొడుకే కదా అనే ఆలోచనతో నాకు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల మురారిని నా సొంత కొడుకుని చేసుకుంటున్నాను. అది కూడా చట్ట ప్రకారంగా, శాస్త్రోక్తంగా. ఈ విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి. నో, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాల్సింది నువ్వు కాదు సువర్ణ, మురారి. సరిగ్గా వారం రోజుల్లో నేను మురారిని దత్తత తీసుకుంటాను. వారం తర్వాత మురారి మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు. మురారికి శాశ్వతంగా నేనే తల్లినవుతాను. అమ్మా, మురారి, ద్వారక, రేపు పంతులు గారిని రమ్మను. దత్తతకి ముహూర్తాలు పెట్టిద్దాం. అలాగేనమ్మా. చూస్తాను ఈ దత్తత కార్యక్రమం ఎలా జరుగుతుందో. నేను చూస్తాను. నేను జరగనివ్వను. అది జరగదు. ఇది దైవ నిర్ణయం. జరుగుతుంది. ఇక నువ్వు వెళ్ళు. అమ్మా, మురారి, 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 ఏంట్రా ఇది? అమ్మా, ఇన్ని రోజులు నీ కొడుకుగానే ఉన్నా లోపల ఏదో మూల తెలియని దూరం ఉందేమో అన్న దిగులుండేది. నీ కడుపున పుట్టలేదనే బాధ ఉండేది. కానీ ఇప్పుడు నేను నీకు పుట్టిన బిడ్డనైపోతాను. అయిపోతాను. మురారి, నేను కరణంత మాత్రాన నాకు నువ్వు ద్వారక వేరువేరు కాదురా. నాకిద్దరూ ఒకటే. అమ్మా, ఈ దత్తత అనేది నిన్నడ్డు పెట్టుకుని దుర్మార్గం చేయాలనే ఆలోచనకి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే. అమ్మా, ఇది నిజంగా చాలా గ్రేట్ థాట్ అమ్మా. మా తమ్ముడు నాకు తోడబుట్టిన వాడిగా మారిపోతాడమ్మా. నీ నిర్ణయం సూపర్. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నా తమ్ముణ్ణి నా వాణ్ణి చేస్తున్నందుకు థ్యాంక్స్. అత్తయ్య, మీ నిర్ణయం వల్ల ఇప్పుడు మన ఫ్యామిలీ ఒక పరిపూర్ణమైన ఉమ్మడి కుటుంబం అయిపోయింది. అవునత్తయ్య, ఇక నుంచి మనది ఉమ్మడి కుటుంబమే. అత్తయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా గొప్ప నిర్ణయాలే తీసుకుంటారు. అసలు ఇలాంటి ఆలోచన మీరు చేయగలుగుతారని మాకెవ్వరికి కొంచెం కూడా ఐడియా లేదు. అత్తయ్య గారు సూపర్. మురారిని నా కొడుగ్గా పెంచాను. ఇప్పుడు నా సొంత బిడ్డను చేసుకుంటున్నాను. ఇది దైవ నిర్ణయం. దీన్నెవరూ మార్చలేరు.
అమ్మా మురారి నీ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అత్త? చూడు నక్షత్ర, దైవ నిర్ణయం అని చెప్పాను కదా. నువ్వు గమనించావో లేదో, ఈ దత్తత అనే ఆలోచన నా అంతట నాకు పుట్టలేదు. సువర్ణ ద్వారా పుట్టేలా చేశాడు ఆ దేవుడు. అంటే అది జరిగి తీరుతుందని అర్థం. నాకెందుకో మా అత్తయ్య ఇది జరగనివ్వదు అనిపిస్తోంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.